నాడు తెలంగాణ ఉద్యమంలో అయితే ఏ విధంగానైతే తెలంగాణ హక్కుల కోసం మనం విద్యార్థి విభాగంకి వెళ్ళి మనం పోరాటం చేసినామో ఇవాళ కూడా హైదరాబాద్కు గుండెకాయ లాంటి మూసీ నది పరివాహక ప్రాంతంలో బతుకుతున్న దాదాపు 10-15 వేల కుటుంబాలను ఇవాళ రోడ్డు మీద పడేయాలని చెప్పి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇవాళ చూస్తూ ఉన్నారు. ఇవాళ హైదరాబాద్ ప్రజలు, సామాజికవేత్తలు, ఉద్యమకారులు అందరూ ఏం కోరుకుంటారంటే హైదరాబాద్లో ఉన్న మూసీ నదిని శుద్ధి చేయాలి, శుద్ధి జలాలు మాత్రమే కిందికి వెళ్ళాలనే విధంగా అందరు కోరుకుంటా అంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారి శుద్ధిని పక్కకు పెట్టిండు. ఇవాళ అభివృద్ధి పేరు మీద మొత్తం దాదాపు 3,500 ఎకరాలు మూసికి అటుపక్క ఇటుపక్క ఎక్వైర్ చేసి పెద్ద పెద్ద హోటళ్లకు, పెద్ద పెద్ద ఆకాశ ఆర్మీ లాంటి బిల్డింగ్లు కట్టాలనే ఉద్దేశంతో ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇవాళ బలవంతంగా ప్రజల నెత్తి మీద రాష్ట్ర ప్రభుత్వాన్ని తాకట్టు పెట్టి దాదాపు 1,50,000 కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంకు నుంచి, జైకా నుంచి నిధులు తీసుకొచ్చి ఇవాళ తెలంగాణ ప్రజల మీద ఆర్థిక పరమైన భారాన్ని మోపాలని చూస్తుండు. ఆ భారం ఇవాళ మన మీద ఉంటుంది, రేపు రాబోయే తరాల మీద ఉంటుంది. కాబట్టి దీనికి వ్యతిరేకంగా ప్రజలందరినీ కూడా చైతన్యం చేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. కాబట్టి మూసీ ప్రాంత ప్రజలందరూ కదలాల్సిన అవసరం ఉంది, వాళ్ళందరినీ కదిలించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేయడం వల్ల తెలంగాణ రైతాంగం బాగుపడ్డది. దాని ద్వారా కొత్త పరిశ్రమలు వచ్చినాయి, చాలా లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు దొరికింది, వ్యవసాయ రంగాన్ని స్థిరీకరించడం జరిగింది. చెరువులను పూర్తిగా తీయడం వల్ల ఇవాళ గ్రామాలలో, పట్టణాల్లో కూడా ఇవాళ భూగర్భ జలాలు పెరిగే పరిస్థితి ఇవాళ కేసీఆర్ గారు చేపట్టిన మిషన్ కాకతీయ ద్వారా అది సాధ్యమైంది. కేసీఆర్ గారు ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు కేసీఆర్ గారు తీసుకుంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాత్రం వాళ్ళ కాంట్రాక్టులో, వాళ్ళ దగ్గర వాళ్లకు కాంట్రాక్టులు అప్పగించాలనే ఉద్దేశంతో ఇవాళ ఈ మూసీ నది ప్రాజెక్టును తీసుకున్నారు. కాబట్టి దీనికి వ్యతిరేకంగా మనం అందరం కూడా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఒక దిక్కు చదువుకుంటేనే సమాజంలో ఉన్న రుగ్మతలను, సమాజాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల కోసం బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఇవాళ పోరాటం చేస్తుంది. అందుకనే ఇవాళ ఇక్కంచెల్లి 50 బృందాలుగా ఇవాళ మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ చైతన్యవంతం చేయడానికి ఇవాళ మనం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఇవాళ మనం కరపత్రాలు కొట్టించినాం. ఈ కరపత్రాలను ప్రతి ఇంటికి చేరే విధంగా మన కార్యక్రమాలు రూపొందించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మనం డోర్ స్టిక్కర్లు ఇచ్చినాం. మీరు వెళ్ళిన ప్రతి గడపలో కూడా మన బీఆర్ఎస్వి డోర్ స్టిక్కర్ను వాళ్ళకి అంటించాలి. ఎవరైనా ప్రజలు ఏ విషయం మీద అడిగినా కూడా చెప్పాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అదేవిధంగా రోడ్డుకు ఇటుపక్కల అటుపక్కల ముఖ్యమైన గోడల కాడ కూడా మనం పోస్టర్లు వేయాలని చెప్పి మనం పోస్టర్లు కూడా కొట్టించాం. కాబట్టి మీ అందరు కూడా, మీ ఇన్ఛార్జ్ కూడా పోస్టర్లు తీసుకున్నారు. కాబట్టి ఆ పోస్టర్లు లైట్ని అంటియాలి. మనం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మూసీ నది ప్రజల కోసం తిరిగినట్టుగా మనం మార్కు ఉండాలంటే మనం పోయే క్రమంలో ఇవన్నీ చేయాల్సిన బాధ్యత మనందరి మీద అని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తూ ఉన్నా. ఇప్పుడు రాజేంద్ర నగర్ ఇన్ఛార్జి సోదరుడు కార్తిక్ రెడ్డి గారు కూడా వస్తారు. వారు కూడా కొన్ని విలువైన సలహాలు ఇస్తారు. కాబట్టి దయచేసి ఎవరు మాట్లాడద్దు, చాలా ఇంపార్టెంట్ మీటింగ్. కాబట్టి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఇప్పుడే మన వెహికల్ను వారికి కేంద్ర మంత్రి గారు కిషన్ రెడ్డి గారు ఏదో ప్రోగ్రాం ఉండడం వల్ల తొందరనే జెండా ఊపి వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి మిగతా కార్యక్రమం మనం కొనసాగించుకుని ఇక్కడనే ఒక అర్ధ గంటలో మన కార్యక్రమాన్ని ముగించుకున్న తర్వాత ఎక్కడైతే అలాటెడ్ పాయింట్లు ఉన్నాయో మీకు అందరికీ ఫోన్ చేసి చెప్తాం. ఆ అలాటెడ్ పాయింట్లకు వెళ్ళి మీరు ఇప్పుడే మనం ప్రచారం మొదలు పెట్టాలి. ఇవాటి నుంచి మనం 14th వరకు మనం ప్రచారం కొనసాగుతాయి. కాబట్టి ఒక 2-3 రోజుల లోపలనే సాధ్యమైనంత వరకు తొందరగా ఎఫెక్టెడ్ ఇళ్ళ దగ్గర అందరి దగ్గరికి వెళ్ళి వారికి వివరించి చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఇప్పుడు